ఇప్పుడు ఈ మహానాడు 3 రోజులు నిర్వహించుకోవడం, 2 రోజులు ఇప్పటిదాకా చేసిన దాన్ని భవిష్యత్తులో చేయబోయేదాన్ని చర్చించుకుంటూ తీర్మానాలను ఆమోదించుకుని 3వ రోజు మహాసభ నిర్వహించుకునేవాళ్ళం. అయితే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు, తద్వారా మనకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఏదైతే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటటువంటి ఇంధనం కానీ ఇతర వస్తువులు కానీ వాడుకలో పొదుపు చూపించాలనేటటువంటి ఒక ఆలోచనతో ప్రధానమంత్రి గారు పిలిపివ్వడం, దానికి మన ముఖ్యమంత్రి గారు స్పందించడం, ఇది పత్రికలకి మీడియాలకే పరిమితం కాకుండా ఆచరించి జనానికి ఆదర్శంగా నిలబడాలి అని చెప్పేసి మన నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినటువంటి కారణంగా డిజిటల్ మహానాడు నిర్వహించుకున్నాం మనం. అక్కడ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రతి క్లస్టర్లో 1870 చిల్లర ఉన్నటువంటి క్లస్టర్, ప్రతి క్లస్టర్లోని కూడా మనం చాలా ఘనంగా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ఇది ఏదో చూసి 1000 వస్తే 10,000 వచ్చారని చెప్పుకుని తప్పట్లు కొట్టుకోవడం విధానం కాకుండా ఒక ఆచార ప్రక్రియ. మై టీడీపీ యాప్ ఏదైతే ఉందో దానికి నిర్వాహకులకు లింక్ ఇచ్చి వచ్చినటువంటి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా అందులో హాజరు చూపెట్టి నిన్న సాయంత్రం మేము సభ ముగించేసరికి 18 లక్షల పైబడి తెలుగుదేశం శ్రేణులు ఈ సమావేశంలో 2 రోజులు హాజరైనటువంటి పరిస్థితి. ఇది వర్చువల్, మనం మామూలుగా చేసుకున్నా సరే ఇంతమంది జనంతో ఎప్పుడు కూడా చేసుకునేటువంటి పరిస్థితి. ఈ విధానం వల్ల క్రింద స్థాయి వరకు పార్టీ యొక్క విధానాల్ని, పార్టీ యొక్క ఆలోచనల్ని, భవిష్యత్తులో మనం పార్టీని ఏ రకంగా పటిష్టం చేసుకోవాలన్న దాన్ని కింద స్థాయి వరకు కూడా స్వయంగా ప్రముఖ నాయకులు పంపించినటువంటి మా జాతీయ అధ్యక్షుడు కానీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు కానీ, పాలిట్ బ్యూరో సభ్యులుగా మేము కానీ ఇక్కడ కేవలం తప్పట్లు కొట్టుకోవడానికే ఈ సభ నిర్వహించుకున్నారని చెప్పేసి చెవుల్లో సీసం పోసుకున్న వాళ్ళు, కళ్ళులోని కబూదుల్లో ఉన్న వ్యవహరించేవాళ్ళు విమర్శిస్తాం కూడా జరుగుతుంది. 48 మంది ఫస్ట్ డే 48 మంది వివిధ రంగాలకి నిపుణులైనటువంటి వారు, అవగాహన ఉన్నటువంటి వారు, సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ వరకు కూడా, యువకుల వరకు కూడా 48 మాట్లాడినటువంటి పరిస్థితి సబ్జెక్ట్ వైజ్. 2వ రోజు 45 మందితోటి మాట్లాడినటువంటి పరిస్థితి. అన్నీ చాలా క్షుణ్ణంగా, కూలంకుషంగా చర్చించి ఇది ఎక్కడ మూతట్లా, ఈవేళ మీ సెలవులు మీరు ఒక్కసారి టిక్కు నొక్కుంటే ఆ కళ్ళని కబూదులకి, చెవులు సీసం పోసుకున్న వాళ్ళకి
వినిపించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎలాగ చేతులు ఇరవై అడగొచ్చు. ఆ సామాజిక బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అన్నా సరే ఒకళ్ళు ఒక్కో రకంగా ప్లేనరీ అని ఒకరు పేరు పెట్టుకుంటారు. ఈ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మహానాడు అని చెప్పేసి ఆ మహనీయుడు పేరెట్టాడు. మహానాడు అన్నదానికి అర్థం ఏంటంటే ఆ రోజు వరకు పార్టీ నడిచినటువంటి విధి విధానాలు ఏంటి, ప్రజలకు మనం చేసినటువంటి సర్వీసెస్ ఏంటి, దానివల్ల ఈ రాష్ట్రం ఏ రకంగా లబ్ధి పొందింది అన్నదాన్ని చర్చించుకోవడం ఒకటైతే భవిష్యత్తులో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఏ రకమైన విధానంతో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా చేయాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం బాధ్యత, అలాగే పార్టీని ఏ రకంగా మనం నడిపించుకోవాలి, బలోపేతం చేసుకోవాలి. ఇవన్నీ చర్చించుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అన్నది తెలుసుకుంటారు. ఆ విధానంగానే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే పాపం అమాయకులు ఓ పేపర్ ఒకటి ఉంది, ఆ పేపర్లో దాంతోపాటు ఒక బాకా ఊదుకునేటటువంటి ఛానల్ ఒకటి ఉంది. వీళ్ళకి విమర్శించాలనుకున్నప్పుడు ప్రతి కార్యక్రమం మీద విమర్శించడానికి అవకాశం దొరుకుతుంది. 100% తెల్లగా ఉంటుందని నేను అన్నాను. అయితే వాళ్ళు ఎక్కడైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయారో ఆ ఫిక్స్ అయిన అంశాలనే ఇవాళ ఇక్కడ విమర్శించడానికి అంశాలుగా తీసుకున్నారు తప్పించి అక్కడ మీకు సాక్షి పత్రిక ఇందులో ప్రధాన పేజీలోనే కొన్ని అంశాలను అడిగారు. ఏమంటారండి వీళ్ళు? హామీలు మరిచే మహానాటకం. శివన్లపై చర్చించకుండా మహానాడు పేరుతో గొప్ప హైడ్రామా. వాటి అంశాల వారి చెప్పారు. మొట్టమొదటి అంశంలోకి వద్దాం. తాము అంటే మేము మహానాడు పేరు మీద కొత్త అంశాలన్నింటినీ ఇవ్వకుండా జగన్ ఇచ్చిన పథకాలన్నింటినీ ఎందుకు రద్దు చేశారు? తాము కొత్త ఇవ్వకపోగా జగన్ ఇచ్చినటువంటి పథకాలను ఎందుకు రద్దు చేశారు అన్నది ఈ రోజు పట్ల జగన్ ఇవ్వలే, నేనివ్వలే. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ రాష్ట్రానికి కాదు దేశానికే సంక్షేమం అన్నది సామాన్యుడి చేతికి ఏది అవసరం అన్న దాన్ని గుర్తించి ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించాడు. కూడు గూడు గుడ్డ. ఆనాడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అవి అవసరం ఆనాడు ప్రజలకి. దాన్ని తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని మెరుగులు దిద్దుకుంటూ ఇంకా చాలా చేసుకుంటూ వచ్చాడు. అది అయిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు. వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారు ఉదాహరణకు 30 రూపాయలు పెన్షన్ ఇస్తే రాజశేఖర రెడ్డి వచ్చి 200 చేశాడు. అది సంక్షేమం, సామాన్యుడికి ఇచ్చేటటువంటి సంక్షేమం. ఏమన్నా పెంచుకుంటూ వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2000 రూపాయలు చేశాడు. అదే మార్పు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3000 చేస్తానన్నాడు. ఇచ్చిన అంచెలుగా 5వ సంవత్సరానికి మమ అనిపించగలిగాడు.
నేను దాన్ని కూడా తప్పట్ను. నువ్వు దాన్ని తీసేలే, కొనసాగించావు. మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం చేశాడు? 4,000 ఇస్తానన్నాడు. ఏకదంగా ఒకసారి 4,000 ఇచ్చి పార్లమెంట్. ఇంక తీసింది ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కొత్త సంక్షేమ పథకాలు ఏంటండి? కొత్త పథకాల్లో తీసేసినవి ఏంటి? అమ్మ ఒడి ఆయన భాషలో, నా భాషలో తన్నికి 100 తీసేలేదే. అది జగన్మోహన్ రెడ్డికి పెట్టాడు అని చెప్పేసి దాన్ని కక్ష సాధింపు చర్యగా తీసుకోలేదే. అతడు ఒకరికెత్తే కుటుంబంలో మేము వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. అది తీసేయడమా? తీసిన చెప్తాను. అలాగే అన్నదాత సుఖీ భవ అన్నాం. ఆయన కేంద్రంతో కలిపి 13,500 ఇచ్చాడు. మేము కేంద్రంతో కలిపి ఈ అన్నదాత సుఖీ భవ అన్నదానికి 20,000 ఇచ్చాం. నీ అమ్మ కొడుకు మాట ఇంకెక్కడ తీసేసాం? అన్ని పథకాలని కొనసాగించాం, కానీ తీసేసాం. తీయకపోలే. నువ్వు అన్నా క్యాంటీన్ రద్దు చేస్తే ఆ రోజు అన్నార్థుల ఆకలి కోసం 5 రూపాయలకి అన్నం పెట్టేటటువంటి సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో తెద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెడితే నిర్దాక్షిణ్యంగా రద్దు చేశాం. ఆ రోజు శాసనసభలో మా అచ్చెన్నాయుడు చేతులెట్టి నమస్కారం పెట్టి, అయ్యా పేదవాడి నోట్లో ముద్ద కొట్టేయకండి, కొనసాగించండి, పేరు మార్చుకోండి, అన్న కాకపోతే బొమ్మ పెట్టుకోండి. ఆయన ప్రాధాయపడి ప్రతిపక్ష నాయకుడిగా అడిగినా కార్యక్రమం తప్పు. ఇంకంతకంతా చూసుకుంటే మేము రద్దు చేసింది ఏంటంటే, రైతులకు ఏదైతే ఆత్మవిశ్వాసం కోల్పోయే విధంగా ఇది నాది అనేటటువంటి విశ్వాసం కలగకుండా నువ్వేదైతే పాస్బుక్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావో, రాళ్ల మీద నీ దెమ్మలు వేసుకున్నావో, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ని పెట్టి దోపిడీదారులకు అవకాశం కల్పించే విధానాన్ని ఇచ్చావో వాటిని రద్దు చేశాం. ఆంధ్ర రాష్ట్ర రైతాంగంలో ఒక భరోసా కల్పించాం. ఈ భూమి నాది, ఈ భూమి హక్కు నాకుంది, అందుకే ఈ పాస్బుక్ మీద నా బొమ్మ ఉంది. భూ రక్షణ చట్టం అని ఆ రోజు 13,100 కోట్ల రూపాయలు, 1,300 కోట్ల రూపాయలతోటి దాన్ని తీసేసాం. చేతులు బీగుతానే, ఇంకా తీయడానికి డబ్బులు లేవు. దానికి డబ్బు ఖర్చు పెట్టి దానికంట సామాన్యుడి చేతికి చేరువుకు డబ్బు ఇద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. గురించి వైద్యం గురించి మాట్లాడుతున్నాం. విద్య
నువ్వు పెను మార్పులు తీసుకొచ్చాను, విప్లవాత్మకమైనటువంటి విధానాలను ప్రవేశపెట్టాను అన్నట్టు నీ 5 సంవత్సరాల ఇదిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సంఖ్య ఎంత? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విజ్ఞతతో విజ్ఞానాన్ని మరింత సముపార్జించుకునే విధంగా పేదవాడికి చేతికి చెరువుకు చావాలి అని చెప్పి వినూత్నమైనటువంటి మార్పులు చేసినటువంటి మా లోకేష్ విధానాలలో పెరిగిన సంఖ్య అంత ఇవాళ. దానికి ఉదాహరణ చూసుకుంటే మా స్కూలే సుమారు 100 మంది పెరిగారు. ఇవాళ అయితే ఇమీడియట్గా నాకు బిల్డింగ్ కావాలంటున్నారు, రూమ్స్ కావాలంటున్నారు. మా హెడ్ మాస్టర్ వచ్చి ఇవాళ పొద్దుటే, అయ్యా స్కూల్ తీసేస్తున్నాం, మనం పిల్లలు చూస్తే చాలా విపరీతంగా పెరుగుతున్నారు అంటున్నారు. లోకేష్ బాబు తీసుకున్నటువంటి విధాన నిర్ణయాల వల్ల ఏదైతే వచ్చినటువంటి రిజల్ట్ను ఒకసారి చూడండి. ఎక్కడ దాకా లెక్కల్లా 2023లో ఎంత 10th క్లాస్ ఈ 2 సంవత్సరాల్లో ఎలా వచ్చింది? ఇదా తీసేయడం పీకేయడం? నూతన విద్యా విధాన ప్రక్రియని ప్రవేశపెట్టి ప్రైమరీ స్కూల్ అన్నాడు, మోడల్ స్కూల్ అన్నాడు, ప్రీ స్కూల్ అన్నాడు. పల్లెటూళ్ళలో కూడా ఇవాళ ఇంటర్మీడియట్ చదువుకునేటటువంటి అవకాశాన్ని కల్పించే విధానంతో ఈ ప్రభుత్వం నూతన ప్రక్రియతో ముందుకెళ్తుంది. అంతేకాదు, ఇవాళ టెక్స్ట్ బుక్ల్లో చూసుకుంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. నువ్వు బతకడానికి కావాల్సినటువంటి విధానాన్ని ప్రాథమిక దశ నుంచే నువ్వు నేర్చుకునేటటువంటి విధానంతో టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నేను ఇలా తయారవ్వాలి అని చెప్పేసి అనుకున్న ఒక పేజీ తిప్పితే నేనంత విజ్ఞానవంతంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా నేను ఉండాలి అని చెప్పేసి అందులో వేసే బొమ్మను చూసి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. జగన్ బొమ్మేలే, చంద్రబాబు బొమ్మేలే, లోకేష్ బొమ్మేలే. ఏ బొమ్మను అక్కడ వేస్తే వాళ్ళు ఒక పరివర్తన చెందుతుందో అదేసినటువంటి పరిస్థితి. వైద్య విధానం గురించి మాట్లాడతాం, ఇంకొకటి ఈ రెండింటి మీద ఎవరో మాట్లాడలేదు ఈ అంశాలను అంటున్నాడు. అందుకే నేను ఇందాక చెవులు సీసం పూసుకున్నారు వీళ్ళు అన్నాను, కళ్ళు కబోదులు అన్నాను. మాట్లాడినప్పుడు వైద్య విధానం గురించి మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సహకారాలని, వైద్య విధానాలని మేము అడాప్ట్ చేసుకుని అన్నిటినీ కూడా అమలు చేసుకుంటామని చెప్పాడు. విద్యా విధానం మీద మాట్లాడాడు. బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఒక్కసారి మీరు ఇవన్నీ, నేను అవాస్తవాలు కాదు, వాళ్ళ మాట్లాడినటువంటి అంశాలను ఒక్కసారి తీసుకోండి. ఎవరికి ఏ అంశం అయితే ఆ అంశాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పారు. దెబ్బలాట మరి టైం తీసుకుని చెప్పినటువంటి సంగతి. వీళ్ళు ఇచ్చినటువంటి అంశాలను ఒక్కొక్కటిగా విద్యా, వైద్యం, దీని మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డి నీతోటే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇంకోటికి నువ్వే చెప్పాలి కాబట్టి ఉంటే నువ్వు చెప్పు. నేను విద్యా విధానంలో ఈ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాను, సామాన్యుడి చెరువుకి
ఈ ఈ విద్యను అందివ్వగలిగాను, ఈ వైద్యాన్ని అందివ్వగలిగానని చెప్పు. సీఎంఆర్ఎఫ్ ఇవాళ ప్రతి నెల మనం విధిగా ఇక్కడ పంచిపెడుతున్నాం. ఏ రోజైనా ఇదే జగ్గంపేటలో సీఎంఆర్ఎఫ్ తెచ్చి ఒక 10 మందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? వైద్యం అక్కడ ఎలా జరుగుతుందో తర్వాత చూద్దాం. వైద్యం చేయించుకున్న వాడికో చేయించుకోవలసిన వాడికో నీ సహకారం ఏంటి ఆ రోజు నీ ప్రభుత్వంలో, ఇవాళ నా ప్రభుత్వంలో ఏంటి? దాని మీద ఏమైనా సమాధానం చెప్పు. శాంక్షన్ల గురించి మాట్లాడుతున్నాడు. ఈ పెన్షన్లు అంటాడు, 6 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గాయి? 50 ఏళ్ళకే నువ్వు ఇస్తానన్న పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు? ఎస్, కరెక్ట్. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నా, నీకులా పారిపోం, తూనా బొడ్డాను. అమరావతి రాజధాని ఉండాలన్నావు, సెంటర్లీ లొకేటెడ్ పాయింట్ అన్నావు, 30,000 ఎకరాలు ఉండాలన్నావు. నీ పక్కన ఉండగా మాత్రం వరం ఇచ్చావు, ఈ రాష్ట్రాన్ని అందరూ పాల్గొంచావు. రైతుల్ని ఆరుగాలం నిద్ర లేకుండా చేసినటువంటి పరిస్థితి నువ్వు. కానీ ఇక్కడ మేము 50 సంవత్సరాలకి 23 మాసాలైంది. 23 మాసాల్లో ప్రధాన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి మేము ఇచ్చుకుంటా వస్తాం. దాన్ని ఇచ్చే టైం ఇంకా మాకు 3 ఉన్నాయి. 3 తర్వాత అడిగింది కంగారు కావచ్చు, ఇవ్వలేకపోతే నువ్వేం చేసావు? ఏం చెప్తానన్నా పోతే ఇచ్చి 250 5 ఏళ్ళు ఇచ్చావు. మేము ఇవ్వడం వస్తే ఒకసారి ఇస్తాం, అందులో అడ్డం లేదు. ఇవ్వనని చెప్పటంలే, నువ్వు చూసుకుంటే తెలుస్తుంది. ఎవడో చెప్పేసింది ఇన్ని మాట్లాడితే అలాగా? ఒక నాయకుడు రాష్ట్రాన్ని వెళ్తానంటావు, ఏలేవు. ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలంటావు. 11 మంది వచ్చి నువ్వు ఇవ్వకపోతే అలాగా శాక్యులేట్ కావాలన్నట్టు కుర్రాడు పేసి పెడతాడు చూడండి. అలాగా నాకు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాలంటావు. ఇవ్వాలనుకుంటే నీ క్వాలిటీ కనపడాలి. నీకు సంఖ్య లేకపోయినా నీకు సత్తా ఉంది అనుకుంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది నీకు మైకు. చంద్ర రాజశేఖర్ ఒకడే ఉండేవాడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, కావాల్సినంత టైం తీసుకునేవాడు, ఇవ్వాల్సి వచ్చేది. ఆయన మాట్లాడేది సమాజానికి ఉపయోగపడేది. ఏ ప్రభుత్వం అయినా సరే అతను ఇచ్చేటటువంటి సూచనలు తీసుకుని వాటిని మార్పు చేసుకుని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి కలిగేటటువంటి విధానంలో ఆ రోజు వాళ్ళు రాజేశ్వరరావు కానీ, బోడేపూడి వెంకటేశ్వరరావు కానీ, విద్యాసాగర్ రావు కానీ ఇలాంటి వాళ్ళు ఉండేవారు. సింగిల్ మెంబర్స్ వాళ్ళంతా. 11 మందితో వచ్చి నీకు 10 మంది ఉంటారు కదా, నువ్వు మాట్లాడుతుంటే డాడా కొట్టడానికి తప్పో రైటో నువ్వు మాట్లాడినాని. నాకు కాదు, ప్రతిపక్షం ఇవ్వండి. ఎవడిస్తాడు? అలా ఉంది. ఒకటి చెప్పింది అనుకో, విను, నువ్వు సొంతంగా ఆలోచన చేయి. విమర్శ దాన్ని రాస్తే బాగుంది. వాడు రాసేస్తాడు, రాసిన దానికి ఇచ్చేస్తాడు, ఏసై అంటాడు. అదే ఇది నుంచి అది. ఇది ఎంతకంటే చిత్రం. కళ్ళు లేవు అనడానికి కారణం ఇది ఒక అంశంగా తీసుకోవచ్చు. ఇప్పుడు బాబు క్యాబినెట్లో రాజ్యసభలో మహిళలు లేరు.
మహిళలకు అవకాశం కల్పించకుండా ఎప్పుడో జరిగే ఎలక్షన్లో 33% ఇస్తానంటున్నావు. మిమ్మల్ని నేను ప్రశ్నించాలి దీని మీద. బాబు క్యాబినెట్లో ఇప్పుడు ఉన్నవాళ్ళు మహిళలు కాదా? హోమ్ మినిస్టర్ మహిళ కదా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మహిళ కదా, ఎస్టీ శాఖ మంత్రి మహిళ కదా. అరే ఇది పిచ్చోడా మంచోడా నాకు అర్థం కాదు. కరెక్ట్గా జనం గొడ్డల పార్టీ అంటున్నారు, గొడ్డల పార్టీ నాయకుడు అంటున్నారు. అది నిజం అనిపిస్తుంది ఇవాళ ఈ పేపర్ చూస్తే. రాజ్యసభలో ఎవరు అక్కడ అవసరమో, మనకి ఎవరు కేంద్రంలో పనిచేసి సమర్థవంతంగా తీసుకొస్తారో వాళ్ళల్లో మనం నామినేట్ చేసుకుంటాం. ఆ విధానంలోనే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశానికి అనుగుణంగా ఇచ్చాం కూటమి ప్రభుత్వానికి. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమవాలింగం అని చెప్పి ఇవ్వలేదంటావు. రేపు ఎత్తాడేమో చూడాలి కదా నువ్వు. మేము వచ్చి 23 మాసాలు అయింది. 23 మాసాల్లోనే అప్పుడే మీ ఇల్లు కేసు ముగ్గేటేసామంటే అలాగా? మాకు ప్రజలు ఇంకా 5 సంవత్సరాలు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. పాలనా విధానంలో మార్పులు వస్తాయి, అభివృద్ధిలో మార్పులు వస్తాయి, నామినేటెడ్ పోస్టుల్లో వస్తాయి. ఇవాళ మా కార్యకర్తలు అందరికీ ఇచ్చేసామా? కొంతమందికి ఇచ్చాం. సెకండ్ హాఫ్ మళ్ళీ వస్తుంది, ఆ సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇస్తారు కొంతమందికి. మహిళలు లేరు అని అంటాం అంటే మరి ఒకసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం నాకంటే చిన్నోడు కాబట్టి భవిష్యత్తులో రాజకీయం చేయాలని ఆశించేటటువంటి వ్యక్తిని నేను అతను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఎంత పటిష్టంగా ఉంటే అంత పరిణితి చెందినటువంటి పాలన ప్రజలకు అందుతుంది. అది కావాలని మనసావచ్చా కోరుకునేవాడిని. కాబట్టి ముందు ఇమీడియట్గా నీ చెవుల్ని కళ్ళని పరీక్ష చేయించుకో. పోనీ వాళ్ళు ఏమి తెల్లబట్టలు వేసుకుని కనపడరుగా, అందరూ ఒకే యూనిఫామ్లో ఉండదు కదా. ఆనవాళ్ళు కట్టకపోవడానికి ఒక్కొక్కరు ఒక కలర్ చీర కట్టుకుని వస్తారు ఆడపడుచులు. పోనీ మా వాళ్ళు ఏం ఇలా కూర్చునే వాళ్ళు కాదు. హోంమంత్రి స్వతంత్రంగా పరిపాలన చేయగలదు. ముగ్గురు కూడా అంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో రాజకీయం చేయగలదు, పరిపాలన చేయగలదు. వాళ్ళ శాఖల మీద పట్టున్నటువంటి ముగ్గురు. స్వామ్యవాది అయ్యి అంటే అతను ఆలోచన ఏంటి అన్నది మొన్న మహిళా బిల్ అప్పుడే చెప్పాడు. తప్పుకున్నాడు కదా, ఓటేయకుండా పారిపోయాడు, బృహన్నల పాత్ర నటించాడు. అటు కాదు ఇటు కాదు, గోడ మీద పిల్లోటంతో పోయాడు. ఇక్కడ మోడీ గారిని వదలడం, అక్కడ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని వదలడం, రాజీవ్ గాంధీని వదలడం. 33% ఎప్పుడో వచ్చేదంటాడు. అరే నీ కార్యకర్తలు కూర్చోబెట్టుకుని చెప్తావు, ముక్కు మూసుకుంటే 3 ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి, మనమే వచ్చేస్తాం, మీరంతా ఆధారపడకండి అంటున్నావు. ఒక పక్క దమ్మున్నటువంటి పార్టీ, దమ్మున్నటువంటి రాజకీయ నాయకుడు మా నాయకుడు లోకేష్ బాబు. కాబట్టి ఏకదమ్గా ఒక మహాసభలో 18 లక్షల మంది వీక్షిస్తున్నటువంటి సభలో కెవ్వుని కేకేసి మరీ చెప్పాడు, ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ పెట్టినా పెట్టకపోయినా 33% మా రాజకీయ పార్టీ నుంచి మేము మహిళా సోదరులకి సీట్లు ఇస్తాం,
శాసనసభలో పార్లమెంట్లో అని చెప్పేసి అని ఏకదమ్గా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని మేమంతా ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి. నిన్న మా ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం వినలేదేమో. రాష్ట్ర జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఈ తీర్మానాలన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఆమోదించుకుంటూ దీన్ని స్పెసిఫిక్గా నొక్కి ఒక్కడి మరీ చెప్పాడు. లోకేష్ ప్రవేశపెట్టినటువంటి 33% రిజర్వేషన్స్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా ఇవ్వకపోయినా మేము మాత్రం తెలుగుదేశం పార్టీగా కూటమి ప్రభుత్వంగా 33% రిజర్వేషన్లు మేము ఆమోదించి తీరతాం అని చెప్పినటువంటి పరిస్థితి. నీకు దమ్ముంటే నువ్వు చెప్పు, నువ్వేనటా ఇచ్చేవాడు నేనే ఇస్తానని చెప్పేసాను. ఆ ఇచ్చే మనస్తత్వం నీకు ఎలాగలేదు. సొంత చెల్లెలకే నువ్వు రాజ్యసభ ఇవ్వమంటే ఇవ్వనోడు. పార్టీని పరిరక్షించి నువ్వు జైల్లో 16 మాసాలు మగ్గుతుంటే పార్టీని బతికించింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి మేమంతా రాజ్యసభ ఇవ్వండి అంటే సెకండ్ పవర్ పాయింట్ తీసుకొచ్చి పెడతావా నా పార్టీలో అని అడిగాడు నన్నే స్వయంగా ఆ ప్రబుద్ధుడు. ఇతన తెలుగుదేశం పార్టీతోటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు తోటి పోల్చుకోవడం తెలియని తనం మీద నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను నేను. ఒక్కసారి మహానాడు అంశం జరిగినటువంటి అంశాలన్నింటినీ నీకు నువ్వు చర్చించుకుంటే వేలండి ప్రజాస్వామ్యంలో అన్నింటి చెందినటువంటి రాజకీయ చేసే పనులు నీ విచ్ఛిన్నకర ప్రభుత్వం యొక్క పాలనా విధానంతో అడ్రస్ లేకుండా పోయావు. ఇవాళ రేపు కూడా మళ్ళీ అదే జరుగుతుంది నీకు. అరే ఇంకోటి అంటే 48 మంది ఉపన్యాసాలు చేస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జ్యోతులను ఎవరు తప్పించి ఉన్నవాడు ఎవడో ఇంకోటి ఉన్నాడు అచ్చెన్నాయుడు. అరగంట దాటి మాట్లాడిన వాళ్ళు ఎవడో లేరు. 5 నిమిషాలతోటి క్లోజ్. తప్పితే గట్టిగా ఉంటే 10 బోరు కొట్టించినయా. అరే మా రాజకీయ పార్టీ మేము తీసుకునేటటువంటి నిర్ణయాలు మేము చర్చించుకునేటటువంటి నిర్ణయాలు నీకు బోరు కొడతాయి ఖచ్చితంగానే. ఎందుకంటే వినసొంపుగా ఉంటాయా నీకు? ఇదే ఘంటసాల పాటలు ఏంటి అందరికీ వినసొంపుగా ఉండడానికి? నిన్ను అధపతాలను దొక్కినటువంటి ఒక రాజకీయ పార్టీ సిద్ధాంత నిర్ణయాలు చేసుకుంటున్నటువంటి సభది. ఆ సభలో నీకు బోరు కొట్టకపోతే వద్దు, అది నీ కర్మ. ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళని ఇది గొడ్డల పార్టీగానే కనిపిస్తుంది. ఎందుకంటే గతించిన ఒక వారం రోజులు బట్టి పత్రికల్లో వచ్చేటటువంటి కథనాలను చూస్తుంటే ఇవాళ నువ్వు తప్పుడు కథనం ఇచ్చావు. ఇమీడియట్గా నేను కూర్చొని ఇక్కడ ప్రెస్ని పిలిచి ఖండించాను. ఇవన్నీ అవాస్తవాలు కాబట్టి. పోనీ మీ మీద వచ్చేటటువంటి, మీ కుటుంబం మీద వచ్చేటటువంటి 3 తరాల కుటుంబం నాయకుల మీద వచ్చేటటువంటి ఈ వారం రోజుల అంశాలని కాదు అని ఏ రోజైనా నువ్వు చెప్పగలిగావా? అంటే వాటి ప్రజలు నిజమే నమ్మాలి కదా. ముందు దాని మీద చూసుకో. ఈ వారం రోజులు బట్టి వచ్చే అంశాలన్నింటినీ ఒకసారి క్రోడీకరించుకొని నీకు దమ్ముంటే అవన్నీ అవాస్తవాలు అయితే కాదు అని నిరూపించు. ఓకే, అందులో జగ్గంపేట నియోజకవర్గంలో 12 క్లస్టర్లో 12 దిక్కుల్ని పెట్టుకుని మా నాయకులందరూ కూడా చాలా ఆప్యాయత అనురాగాలతో భోజనాల దగ్గర నుంచి అన్నీ ఏ టైంకి ఏం కావాలో అన్నీ ఇచ్చి సరిచూసి బ్రహ్మాండంగా ఒక పసుపు పండగని
ఈ నియోజకవర్గంలో మా నాయకులు చేసినందుకు ప్రత్యేకంగా దీనికి బాధ్యులైనటువంటి అందరినీ, హాజరైనటువంటి వారిని, నిర్వహించినటువంటి వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను.